నేటి ఆధునిక యుగానికి విద్యావంతులను అందించడంలో శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ ప్రభంజనం సృష్టిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను పాటిస్తూ అగ్రరాజ్యాల సరసన యావత్తు భారత్ను నిలిచేలా కృషి చేయడంలో శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ కీర్తి ప్రతిష్టతను సాధిస్తోంది. విద్యారంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోనే జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ నేటితరం విద్యార్థులకు బంగారు భవిష్యత్ను అందిస్తోంది. సమాజానికి ఉన్నత స్థాయిలో విద్యావంతులను అందించాలనే లక్ష్యంతో శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ సంస్థను డాక్టర్ గణేష్ ఏర్పాటు చేశారు. వారి ఆలోచనలను ఆచరణలో పెట్టి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేలా తీర్చిదిద్దిన శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ ఎంతో మంది విద్యాకుసుమాలను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్రను పోషించి విద్యార్థుల తల్లిదండ్రుల కలను సాకారం చేస్తోంది. విశాఖపట్నంలో ఎంవిపి కాలనీలో శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ నేను 2003లో ఒక కోచింగ్ సెంటర్ గణేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే ఒక కోచింగ్ సెంటర్తో స్టార్ట్ చేసి 2010 శ్రీ గణేష్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, 2021 శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ ఇలా ఎస్టాబ్లిష్ చేశానండి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డాక్టరేట్ ఇన్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీ. ఎందుకు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా స్టార్ట్ చేశాను అంటే, విలువలతో కూడిన విద్యను ఇవ్వాలి, ఇది అందరూ చెప్తారు, బట్ అది ఇచ్చి చూపించాలి, అది చెయ్యాలి అని ఒక ప్యాషనేట్గా నేను ఈ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగిందండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే పిల్లలకి విపరీతమైన ఒత్తిడి, అలాంటి ఒత్తిడి ఉండకూడదు. దీనికి నా కోచింగ్ సెంటర్ ఉపయోగపడిందండి. నా కోచింగ్ సెంటర్లో రకరకాల పిల్లలు, రకరకాల కాలేజీ నుంచి వచ్చిన పిల్లల్ని నేను డీల్ చేయడం వల్ల ప్రాబ్లం ఎక్కడుంది, పిల్లలు ఎందుకు సఫర్ అవుతున్నారు, ఇవన్నీ ఐడెంటిఫై చేసి నేను ఒక కరిక్యులం పిల్లలకి స్ట్రెస్ లేకుండా ఎలా చెయ్యాలి అని ఒక కరిక్యులం రాసుకుని ఆ కరిక్యులంని నేను ఇక్కడ ఆ ప్రాసెస్ చేయడం వల్ల మంచి ఫలితాలు, చాలా మంచి ఫలితాలు. 3 సంవత్సరాలలో నేను కాలేజీ పెట్టిన మొదటి సంవత్సరంలోనే మన కాలేజీ మంచి స్థాయికి రావడానికి కారణం కరిక్యులము అండ్ నా టీచింగ్ స్టాఫ్ అండ్ నేను అకాడమిషియన్గా కాలేజీ పెట్టడం, ఇవన్నీ కూడా నాకు మంచి ఫలితాలను ఇవ్వడానికి దోహదపడ్డాయండి. క్లాస్కి 30 మందిని పెట్టుకోవడం, నా ప్రోగ్రాంలో మెయిన్ ఆబ్జెక్టివ్ సూపర్ 30 బ్యాచెస్. ఒక క్లాస్కి 30 మంది మాత్రమే పిల్లల్ని కూర్చోబెట్టుకుంటాను. అలాగా లిమిటెడ్ స్ట్రెంత్ 30 మందితోనే క్లాస్ రన్ చేయాలి. ప్రతి విద్యార్థి ఇంపార్టెంటే. అసలు విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ స్థాయి నుంచి మనం డెవలప్ చేయాలి పిల్లవాడిని అని మెయిన్ ప్రతి పర్సన్ టు పర్సన్ కేరింగ్ ఉండడం వల్ల, ఇండివిజువల్ కేర్ ఉండడం వల్ల ప్రతి విద్యార్థి నాకు ఐడెంటిఫై అవుతున్నారు మా టీచింగ్ స్టాఫ్కి 30 మంది పెట్టుకోవడం వల్ల. అప్పుడు విద్యార్థి స్థాయిని గుర్తిస్తున్నాం. ఫస్ట్ ఈ స్థాయిలో ఉన్న విద్యార్థిని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అక్కడి నుంచి మనం వాడిని పట్టుకొని ఒక టైం ట్రావెలింగ్లో వాడు స్టెప్ బై స్టెప్ వాడు పైకి రావడం. సో ప్రతి సాధారణమైన విద్యార్థి, మనం యావరేజ్, పూర్ ఇలాగ అంటాం, కానీ అది కాదండి. వాడు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాడు చదివిన స్కూల్ని బట్టి వాడి స్థాయి నిర్ణయింపబడుతుంది. ఆ స్థాయి ఏ స్థాయిలో ఉన్నాడనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే వాడు ఒక మంచి స్థాయికి ఖచ్చితంగా వస్తాడు. ఇదే మొత్తం మా ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ప్రత్యేకించి రాసుకున్న నా కరిక్యులంలో ఇది మేజర్ పాయింట్గా పెట్టుకున్నానండి. ప్రతి పేరెంట్ కూడా అసలు అక్కడ ఎవరు టీచింగు, అసలు కాలేజీ ఎవరు రన్ చేస్తున్నారు, ఈ కాలేజీ పెట్టింది ఎవరు, కాలేజీ యొక్క ఫౌండర్ ఎవరు, కాలేజీ ఫౌండర్ అకాడమిషియన్ అయితే ఆ ఫౌండరే క్లాసెస్కి వెళ్ళి పాఠాలు చెప్తే అలాంటి కాలేజీ ఖచ్చితంగా, ఎందుకంటే నా 23 ఏళ్ల కష్టం ఈ శ్రీ గణేష్ జూనియర్ కాలేజ్ అండి. అలాంటి కాలేజీలో నేను పిల్లల్ని అబ్జర్వ్ చేసి కాలేజీ పెట్టాను. రకరకాల పిల్లలను చూసి వీళ్ళు ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నారో చూసి, అంటే ఎక్స్పెషల్లీ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటేనండి, బోర్డు మీద చెప్పుకుంటా వెళ్ళిపోవడమే జరుగుతుందండి. కార్పొరేట్ కాలేజెస్, చాలా కాలేజెస్లో కూడా, ఈవెన్ నేను నెంబర్ ఆఫ్ కార్పొరేట్ కాలేజ్తో వర్క్ చేశాను 23 సంవత్సరాల్లో. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లవాడు కూడా ఉన్నాడా లేదా, అసలు పిల్లవాడికి అర్థమవుతుందా లేదా, అలాంటి ప్రోగ్రామ్ ఎక్కడా రన్ చేయట్లేదండి. ఎంతసేపు ఒక మైక్రో షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ ప్రకారం పిల్లవాడికి అర్థమైనా అర్థం కాకపోయినా ఆ షెడ్యూల్ ప్రకారం టార్గెట్ కంప్లీట్ చేసేయడం, ఇవన్నీ అబ్జర్వ్ చేశానండి నేను. ఇది కరెక్ట్ కాదు. స్టూడెంట్ని ఖచ్చితంగా మనం కూడా తీసుకురావాలి, స్టూడెంట్ వాడికి అర్థమయ్యేలాగే చెప్పాలి, వాడి స్థాయికి దిగి చెప్పాలి అని ఆ కరిక్యులం నేను ఎలా డిజైన్ చేశానంటేనండి,
పిల్లవాడి స్థాయిని బట్టి వీడికి ఈ చాప్టర్ ఎన్ని రోజులు కంప్లీట్ అవ్వాలి వాడిని మేము చూస్తాం. మా ఫ్యాకల్టీ మా టీం అందరం కూడా ఒక నెల రోజుల పాటు పిల్లలందరినీ అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసి వీడి స్థాయి ఎలా ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం వీడికి ఒక చాప్టర్ ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలి, ఇలా మేము పిల్లవాడి స్థాయిని బట్టి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని ఆ విధంగా మేము తీసుకెళ్ళడం వల్ల ప్రతి క్లాసు వాడికి అర్థం అవ్వాలండి. ఎక్స్పెషల్లీ పిల్లవాడు ఈరోజు స్ట్రెస్ ఎందుకు అవుతున్నాడంటే క్లాసెస్ సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల. క్లాసెస్ అర్థం కాకపోతేనే స్ట్రెస్ ఫీల్ అవుతారండి పిల్లలు. మనం ఎంతసేపు పేరెంట్స్ ఏంటంటే మార్క్స్, ర్యాంక్స్ అంటే మీరు ర్యాంక్స్, మార్క్స్ ఇవన్నీ చూసుకుని మీరు ఆ రిజల్ట్స్ ప్రభావితం చేస్తున్నాయి మీ మీద. మా దగ్గర కూడా అంటే నేను ఒక స్టేట్ ర్యాంకు, ఒక ఆల్ ఇండియా ర్యాంక్ కాదండి రావాల్సింది, నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ బాగుంటే ఖచ్చితంగా ఆ కాలేజీ బాగుంటుందండి. ఒకడికే ర్యాంక్ వస్తే పిల్లడు మంచోడు అయ్యి, పిల్లడు గొప్పోడు అయి ఉండాలి. మనం అందరం కూడా ఏంటంటే ఈ కార్పొరేట్ అంతా కూడా ఒక ర్యాంక్ని 10 మంది 15 మంది వేసుకుంటారు. ఆ ర్యాంకులు అలా ఎగ్జిబిట్ చేస్తూ ఉండి మనం ఆ మాయలో పడిపోతున్నాం. మన పిల్లడు కూడా అందులో ఆ ర్యాంకులో మనకు వచ్చేద్దామో అందులో పెడితేనే అని మనం అనుకుంటున్నాం. పేరెంట్ ఆలోచన విధానం ఇప్పటికి చాలా వరకు మారింది. ఇంతకుముందు ఇంకా దారుణంగా ఉండేది, ఇప్పుడు చాలా మారింది. పేరెంట్ ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఏంటంటేనండి, కాలేజీకి వెళ్ళి చూడాలి అసలు అక్కడ ఎవరు టీచింగ్ ఎవరు చేస్తున్నారు, కాలేజీని ఎవరు రన్ చేస్తున్నారు, ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి. ఇప్పుడు నేను క్లాస్కి 30 మంది పెడతానంటున్నాను. క్లాస్ రూమ్స్ చూడాలి, ఎలా ఉన్నాయి క్లాస్ రూమ్స్, టీచర్స్ ఎవరు ఉన్నారు, రన్ చేస్తున్న పర్సన్ చైర్మన్ ఎవరు, ఇవన్నీ కూడా పేరెంట్ ఖచ్చితంగా విజిట్ అవ్వాలండి. క్యాంపస్కి వచ్చి విజిట్ అయ్యి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి తప్ప ఈ మార్కెటింగ్ వాళ్ళు వచ్చారని కానీ లేదా ర్యాంకులు బయట ప్రచారం హోరెత్తించడం వల్ల మా పిల్లడు కూడా ర్యాంకుల్లోకి వచ్చేస్తాయని అనుకోవడం, ఇలాంటివన్నీ తగ్గించుకొని ఖచ్చితంగా నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, విజిట్ వన్స్, లిజన్ వన్స్, దెన్ డిసైడ్. అప్పుడే డిసైడ్ అవ్వాలండి ప్రతి పేరెంట్ కూడా. ఈ స్ట్రెస్ తగ్గించడం కోసం మేము చేస్తున్న వర్కౌట్స్ ఏంటంటేనండి, ఖచ్చితంగా నెలలో ఒక రోజు ఒక స్పోర్ట్స్ డే కింద, నెలలో ఒక రోజు పర్ మంత్ ఒక డే, ఒక సెకండ్ సాటర్డే రోజుని ఒక స్పోర్ట్స్ డే కింద నిర్వహించడం. అలాగే పిల్లలకి పేరెంట్స్ కూడా చెప్తానండి, ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక ఒక 1 అవర్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాలి. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీస్లో ఉంటేనే మెంటల్ స్టెబిలిటీ వస్తుందండి పిల్లలకి. అలా ఉన్నప్పుడే మనం నేను ప్రత్యేకించి నా ప్రోగ్రాంలో కూడా నేను అది ఎప్పుడూ ఖచ్చితంగా చూసుకుంటాను. అలాగా చదువు ఒకటే కాదు, చదువుతో పాటు స్పోర్ట్స్, వాళ్ళకు ఉన్న రంగాల్లో కొంతమంది మన పిల్లల్లో చాలామంది చెస్ ఛాంపియన్స్ ఉన్నారు, కొంతమంది బ్యాడ్మింటన్ ఉన్నారు, కొంతమంది క్రికెట్ ఉన్నారు, అండర్ 19 ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మేము ప్రోత్సహించామండి. నేను ఖచ్చితంగా పిల్లవాడికి చదువు ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్, అది కూడా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే పాయింట్ మీద నేను కూడా పేరెంట్స్కి చెప్తూ ఉంటానండి. పిల్లల్ని కూడా ఖచ్చితంగా నేను పూర్తి సహకారం అలాంటి పిల్లలకు సహకారం ఇస్తాను. మా కరిక్యులంలో కూడా మేము ఈ కల్చరల్ యాక్టివిటీస్, అంటే ఒక ఫ్రెషర్స్ డే అని, ఒక ఫేర్వెల్ అనే కాకుండా విజ్ఞాన యాత్రలు, మేము చదువుకునే విజ్ఞాన యాత్రలు తీసుకెళ్లే వాళ్ళు. అంటే మేము ఇప్పుడు సపోజ్ మన బైపీసీ పిల్లలకి మేము ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీ, ఎంపీసీ పిల్లలకి ఆంధ్ర యూనివర్సిటీకి తీసుకెళ్తాం. బైపీసీ పిల్లలకి మన కేజెట్ తీసుకెళ్ళి ప్రాక్టికల్గా కూడా, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా, బొటానికల్ టూల్స్ అని ఇవన్నీ కూడా ప్రతి ఈవెంట్, నెలకు ఒక ఈవెంట్, వాళ్ళకి సమాజానికి ఉపయోగపడేలాగా ప్రతి ఈవెంట్ మన కాలేజ్ కరిక్యులంలో పెట్టుకున్నామండి. దీనికోసం మేము ఒక సైకాలజీ క్లాసెస్, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్, మా మెంటరే ఒక నెంబర్ 1 సైకాలజిస్ట్ అండి మా కాలేజ్ మెంటర్. సో ఇలా మేము అన్నీ కూడా పిల్లల్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మేము మా ప్రోగ్రాంలో డిజైనింగ్ పెట్టుకున్నామండి. దీని అందరినీ కూడా అంటే అబ్జర్వేషన్, మానిటరింగ్ చేస్తాం కాబట్టి ఈ పిల్లవాడికి ట్రాక్ తప్పాడు మళ్ళీ తిరిగి ట్రాక్లో తీసుకురావడం, చదువుకునేవాడు కొంచెం స్పీడ్గా చేసుకుంటూ వెళ్తున్నవాడు వాడు వెళ్ళేలాగా వాడు డైరెక్షన్ ఇవ్వడం, వాడికి వర్కౌట్స్ ఇవ్వడం, వాడికి వీడిని మాత్రం ప్రత్యేకించి వాడు మళ్ళీ ట్రాక్లోకి వచ్చే వరకు మనం వాడి మీద కాన్సన్ట్రేట్ చేయడం. ప్రతి పిల్లవాడిని మనం చూస్తాం కాబట్టి, అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి పిల్లల్లో ఉన్న ఎక్కడ వాళ్ళు స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు, ఆ స్ట్రగుల్ని ఓవర్కమ్ చేయగలిగితే మనం సక్సెస్ సాధించినటువంటి. అందువల్లనే ప్రతి పిల్లవాడి మీద శ్రద్ధ అని అందరూ చెప్తారు, శ్రద్ధ పెట్టాం కాబట్టి అలాంటి రిజల్ట్స్. అంటే కాలేజీలో ఎంతమంది ఉంటే అంతమందికి మంచి మార్క్స్ వస్తున్నాయి అంటే కేవలం మనం ఇండివిజువల్గా ప్రతి పిల్లడి మీద పెట్టడం వల్లే వచ్చినాయని నేను బలంగా నమ్ముతానండి. స్ట్రెస్ లేకుండా చేయడమే మా ప్రధాన ఉద్దేశం అండి. స్ట్రెస్ లేకుండా చేయడం అంటే వాడిలో ఎక్కడ ప్రాబ్లం వస్తుందని ఐడెంటిఫై చేయడం. నేను ఏదైనా ఒక టాపిక్ చెప్పినప్పుడు వాడికి అర్థం కాలేదన్న విషయం మాకు ఖచ్చితంగా తెలిసిపోతుందండి. అప్పుడు వెంటనే వాడిని సపరేట్గా కూర్చోబెట్టుకొని ఇది ఇలాగా అని చెప్పి మేము చెప్పడం, ఇండివిజువల్గా చెప్పడం వల్ల మాకు ఎందుకు అవకాశం ఉంది అంటే తక్కువ మందిని పెట్టుకోవడం వల్ల.
ఎక్స్పెషల్లీ తక్కువ మందిని పెట్టుకోవడం వల్ల, మేము ప్రతిదీ అబ్జర్వ్ చేయడం వల్ల వాడు ఎక్కడ ప్రాబ్లం ఫీల్ అవుతున్నాడు, ప్రాబ్లం ఉంటేనే స్ట్రెస్ వస్తుందండి. ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడం కోసం వాడిని పక్కన కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లము ప్రతిదీ వాడిని అడిగి తెలుసుకుని మా టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా నేను ఎప్పుడు అదే చెప్తాను, 1కి 10 సార్లు చెప్పండి, వాడికి అర్థం అయ్యే వరకు చెప్పండి. ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా పర్సనల్గా మనం పక్కన కూర్చోబెట్టి ఇదిలాగని చెప్తున్నామో ఆటోమేటిక్గా పిల్లవాడికి ఆ స్ట్రెస్ అని రిలీవ్ అయిపోయి నన్ను పట్టించుకుంటున్నారు, నాకు ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారనే ఫీలింగ్తో వాడు ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకునేలాగా మేము తయారు చేస్తున్నామండి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీలతో పాటు ఎంపీసీ నుంచి ఐఐటి, ఎన్ఐటి అండ్ ఎంసెట్, బైపీసీ నుంచి నీట్ అండ్ ఎంసెట్. ఈ సంవత్సరం కొత్తగా తీసుకున్న ఒక రిజల్యూషన్ ఏంటంటే అండి, చాలామంది ఐఐటి, ఎన్ఐటి కాకుండా మా పిల్లవాడిని గవర్నమెంట్ సెక్టార్లో పంపిద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి కొంతమంది పేరెంట్స్ నాకు చెప్పడం, నాకు సరైన మెంటర్ డాక్టర్ సతీష్ గారు, సరైన మెంటర్ నాకు సివిల్ సర్వీస్ కోచ్ నాకు దొరకడం, నేను ఈ సంవత్సరం తీసుకున్న కొత్త రిజల్యూషన్ ఏంటంటేనండి, ఇంటర్మీడియట్తో పాటు సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్. ఈ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అన్నీ కూడా నాకు సివిల్ సర్వీస్ కోచ్ మెంటర్గా ఉండడం వల్ల ఇవన్నీ నేను చూసుకోవడం. ఈ సంవత్సరం మేము కొత్తగా ఇంటర్మీడియట్తో పాటు సివిల్ సర్వీస్ ఫౌండేషన్ని కొత్తగా లాంచ్ చేశామండి. అంటే ప్రతి పిల్లవాడు డాక్టరు, ఇంజనీరే కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో పంపించాలనే ఉద్దేశంతో డిఫెన్స్కి వెళ్ళాలన్నా, నేవీకి వెళ్ళాలన్నా, సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి వెళ్ళాలన్నా దానికి ఇంటర్ స్థాయి నుంచే బేసిక్స్తో కూడిన ఫౌండేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇది కొత్తగా సివిల్ సర్వీసెస్ తీసుకున్నామండి. సామాజిక స్పృహతో కూడిన యాక్టివిటీస్ని ఖచ్చితంగా నెలకు ఒక రోజు మేము ఖచ్చితంగా దాన్ని కేటాయిస్తామండి. అలాగే కొన్ని ఈవెంట్స్ పెడతాం. కన్జ్యూమర్ రైట్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేశాము, దిశ మీద ఒక ప్రోగ్రామ్ చేశాము, అలాగే మనకి డ్రగ్స్ సంబంధించిన దాని మీద ఒక ప్రోగ్రామ్ చేశాము. అలా ప్రతిదీ, అలాగే కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేసాము కాలేజీలో. ఇలా ప్రతి విషయం మీద ఒక సామాజిక స్పృహ ప్రతి పిల్లవాడిలో కలగాలనే ఉద్దేశంతో ప్రతి నెలకు ఒక రోజు ఖచ్చితంగా అలాంటి యాక్టివిటీని మేము ప్లాన్ చేసుకోవడం, అది పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి, సమాజానికి ఉపయోగపడేలా పిల్లల్ని తయారు చేయాలి. కాబట్టి ఇవన్నీ ఒకటి పిల్లల మీద కూడా మనం చెప్పడం, ఇవన్నీ చేయించడం కూడా మన కాలేజీలో జరిగిందండి. మన కాలేజీకి ఉన్న ప్రతి అడ్మిషను నా ఓల్డ్ స్టూడెంట్స్, మన కాలేజీలో చదువుతున్న పిల్లల పేరెంట్సేనండి. వాళ్ళే 10 మందికి చెప్పడం వల్ల నేను ఇక్కడ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉంది అని కరెక్ట్గా చెప్పగలిగేది ఖచ్చితంగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు అండ్ పేరెంట్స్. ఆ పేరెంట్సే పిల్లల్ని తీసుకొస్తున్నారండి. ఆ పేరెంట్సే కొత్త అడ్మిషన్స్ రావడానికి కూడా కారణమవుతుంది. సో నేను సక్సెస్ అయ్యాను అని చెప్పడానికి అదొక కొలమానం అండి. నా పేరెంట్సే ఈ కాలేజీ బాగుంటుంది, ఇక్కడ ప్రతి ఒక్కరిని నేను చేస్తున్న ప్రతి వర్క్ని పేరెంటే బయట ప్రమోట్ చేశారండి, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి ఈ కాలేజీ సక్సెస్. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానికి కారణం నా స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు, నా ఓల్డ్ స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈరోజు నేను అలాంటి పొజిషన్లో ఉన్నానండి. ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్, మాకు ఆల్ ఇండియా 421 ర్యాంక్ వచ్చింది మేము పెట్టిన సంవత్సరంలో ఫస్ట్ బ్యాచ్లో. బట్ నేను ర్యాంక్ని ఎప్పుడూ ప్రమోట్ చేసుకోలేదండి, ఎందుకంటే ర్యాంక్ కన్నా నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఇంపార్టెంట్. ఎంతమందికి ఐఐటి వచ్చింది, ఎంతమందికి ఎన్ఐటి వచ్చింది, ఎంతమంది డాక్టర్స్ అయ్యారు, నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ నేను ఎక్కువ ఫోకస్ చేసేది కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ సెలెక్షన్సే ఇంపార్టెంట్గా చూసుకున్నాను. మన కాలేజ్ నుంచి చాలామంది ఐజర్ భోపాల్లో చదువుతున్నారు, పాట్నాలో చదువుతున్నారు, ఎన్ఐటి రూర్కెలాలో చదువుతున్నారు, అలాగే శస్త్ర యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ శస్త్ర యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ నుంచి కూడా ర్యాంకులు తెచ్చుకొని చదువుతున్నారు. అలాగే డాక్టర్స్ ఏఎంసీలో చదువుతున్నారు, ఆర్ఎంసీలో చదువుతున్నారు, గాయత్రి మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మన దగ్గర చదువుకుని మంచి మంచి కాలేజీలో, మంచి మంచి యూనివర్సిటీస్లో, మంచి మంచి ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో కూడా ఉన్నారండి. ఇంటర్మీడియట్లో ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని కూడా హైయెస్ట్ మార్క్స్ మనకు పెట్టిన మొదటి సంవత్సరంలోనే కాలేజీకి వచ్చినాయండి. అలాగే మన జరిగిన ఐఐటి ఎగ్జామ్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ నందు 99.38% అండి. జేఈ మెయిన్స్ 99.38, 97% దాటి ఒక కాలేజీ ఉన్న 100 మెంబర్స్ కొలమానంలో 97% దాటి వచ్చిన వాళ్ళ పిల్లలు 18 మంది ఉంటారండి కాలేజీలోనే. సో నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అన్నాను కదా, ఇది నేను ఎన్ఐటి వచ్చిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు 80% దాకా ఎన్ఐటికి క్వాలిఫై అయ్యారండి, ఐఐటికి క్వాలిఫై అయ్యారండి లాస్ట్ ఇయర్ రిజల్ట్ అయితే. పేరెంట్స్కి ఎక్స్పెషల్గా నేను ఇచ్చే సలహా ఒకటేనండి, బ్రాండ్ని చూసి, కాలేజీ పలానా కాలేజీ బ్రాండ్ని చూసి, అలాగే పిల్లలు అందరూ అక్కడికి వెళ్ళిపోతాం, అలా వెళ్ళిపోతాం, అలాంటి వాటిని మీరు వినొద్దండి. అసలు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ స్టేజ్లో పిల్లవాడి మాటని మీరు పూర్తిగా తీసుకోకూడదు. మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి, కాలేజీకి రావాలి, అన్ని కాలేజీలకు తిరగండి, ప్రతి కాలేజీని చూడండి వెళ్ళి.
వాళ్ళు చేస్తున్న అడ్వర్టైజ్మెంట్ కాదు మీరు చూడాల్సింది, కాలేజీనే చూడండి వెళ్ళి. అక్కడ కాలేజీ రన్ చేస్తుంది ఎవరు, కాలేజీలో పాఠం చెప్పి టీచర్స్ ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్కి ఎంతమందిని కూర్చోబెడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు పరిశీలించాలండి. కంపల్సరీగా పరిశీలించి అన్ని కాలేజీలు తిరిగి అప్పుడు అక్కడున్న పిల్లలు వీలైతే ఆ కాలేజీ చదువుతున్న పిల్లల్ని ఎంక్వైరీ చేసుకోవడం, ఆ పేరెంట్స్ని ఎంక్వైరీ చేసుకోవడం, ఇవన్నీ చేసాక ఒక డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో మీరు తీసుకునే నిర్ణయం రేపు ఫ్యూచర్లో వాడికి చాలా పెద్ద పొజిషన్ తీసుకెళ్ళడానికి కారణం అవుతుందండి. అలాంటి నిర్ణయం మీరు తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా క్యాంపస్లు మీరు ఏ కాలేజీ అనుకున్నా సరే అన్ని కాలేజీలకి వెళ్ళండి, చూడండి, చూసాకనే డెసిషన్ తీసుకోండి. అక్కడ అన్నీ మాట్లాడుకున్నాక ఏంటి అన్నీ క్లియర్గా తెలుసుకున్నాక ప్రోగ్రామ్ ఏంటి, ఎంతమందిని కూర్చోబెడతాం, ఇవన్నీ తెలుసుకున్నాకనే మీరు ఆ కాలేజీని చూస్ చేసుకోండి. అందుకే నేను ఎప్పుడు ఒకటే మాట, విజిట్ వన్స్, లిజన్ వన్స్, దెన్ డిసైడ్. అప్పుడే డిసైడ్ అవ్వాలండి మీరు.